తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మ, ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. మకర రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేకంటే వీళ్ళకి కాస్త లాభదాయకమైన పరిస్థితి ఎదురుపడుతుంది. ఎలాగంటే జీవిత భాగస్వామి నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, అయితే పార్ట్నర్షిప్ బిజినెస్తో ఉన్న వాళ్ళకి పార్ట్నర్తో కానీ ఈ అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానంలో వీళ్ళకి కర్కాటకంలో శుక్రుడు. ఈ శుక్రుడు ఉన్న వల్ల ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళకి అనుకూలంగా, ఇప్పుడు దాకా ఏదైనా సరే అన్కంఫర్టబుల్ జరిగినా ఇప్పుడు కంఫర్టబుల్ జరిగే అవకాశాలు ఈ మాసం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతవరకు యోగ్యంగా కనిపిస్తున్నాయంటే చాలా విషయాలు, అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం, అది ఎవరి వల్ల అంటే ఒక స్త్రీల వల్ల అనుకూలంగా రావచ్చు, లేదా భార్య వల్ల రావచ్చు, లేదా స్నేహితుల వల్ల రావచ్చు. ఇలాంటి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. సో ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సాయం అనేది స్నేహితుల వల్ల కానీ, భార్య వల్ల కానీ, లేదా భర్త ఉంటే భర్త వల్ల కానీ. సప్తమ స్థానంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మకర రాశి వాళ్ళు అబ్బాయిలు సాయం చేయొచ్చు అండి. అలాగే అమ్మాయిలు సాయం చేయొచ్చు. అలాగే భార్య భర్తలు అనుకోండి, భర్త రికమెండ్ చేయొచ్చు, అలాగే భార్య రికమెండ్ చేయొచ్చు. ఇలాగ వీళ్ళకి అవకాశం అనేది చాలా యోగ్యంగా కనిపిస్తున్నాయి. అలాగే గృహ యోగం కోసం, సో గృహం కొనాలి, ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి యోగం కూడా కనిపిస్తుంది ఈ మాసంలో. ఎందుకు ఇంత వీళ్ళకి యోగం కనిపిస్తుంది అంటే ఏదైతే మకర రాశి ఉచ్చస్థానం ఉన్న కుజుడు భాగ్యస్థానంలో కన్యా రాశిలో ఉన్నారు కనుక వీళ్ళకి అదొక రకంగా
ఒక రకంగా బెనిఫిట్ అవుతుంది అనమాట. చాలా వరకు ఏంటంటే కుజుడు ఎప్పుడు కూడా ఏ విషయంలో బెనిఫిట్ చేయరు, కానీ ఈ మకర రాశి వాళ్ళకి మాత్రం కాస్త బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఇవన్నీ కాకుండా చంద్రగ్రహం ఒక ఇంపాక్ట్, అది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అలాగే జాగ్రత్తగా పరిహారాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. పరిహారాలు మాత్రం మీరు ఇగ్నోర్ చేసేసి ఏముందిలే ఇవన్నీ చెప్తుంటారు అన్నీ వింటాం వదిలేద్దాం అనుకుంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాము. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి మిగతా విషయాలు అన్నిటికంటే కూడా ఆర్థిక పరంగా కన్నా ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. ఈ ఆరోగ్యం ఎలా ఉంటుందంటే లోపల క్షీణించేస్తుంటుంది, తెలియదు ఏం జరుగుతుంది అది మరి. సో మనం జాగ్రత్త తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే వ్యవహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఇంటి ఆహారం తీసుకోవడము, ఇంట్లో మ్యాక్సిమం ఇంటి ఫుడ్ని తినడము, ఇంటి వాళ్ళు చెప్పిన సలహాలు పాటిస్తూ బయటకు వెళ్ళడం. అలాగే ఒక భార్య చెప్తుంది అనుకోండి, ఆ భార్య మాట విని సరే అలాగే చేస్తానని చెప్పడం. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారు సరే అలాగే చేస్తానని చెప్పి వెళ్ళడం. వాళ్ళు ఎదిరించి వాళ్ళు కాదని చెప్పి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంతంగా ఆలోచించడము, సొంత విషయాలలాగా నా సొంతం ఎవరు చెప్పే పని లేదు నేను చేసుకుని వెళ్తాను అనే విషయాలు మాత్రం చేసుకోవద్దు, చెయ్యొద్దు. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఆ ప్రమాదాలకి మీరే బాధ్యులు అవుతారు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఇంటి సలహాలు ఖచ్చితంగా తీసుకొని బయటకు వెళ్ళాలి ఈ మకర రాశి వాళ్ళు. రెండోది ఏంటంటే ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది పడుతుంది అంటే ఆరోగ్యం మీద అనారోగ్య సమస్యల మీద ఇబ్బంది పడుతుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏదో తెలియకుండా ఒకదానికి ఒక బిజినెస్లో సైన్ చేసాము, దాంట్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్నాం, సగం ఇన్వెస్ట్ చేసాం, మీద సగం రాదు, ఈ సగం పోతుంది. ఇలాంటి జరిగే అవకాశం ఉంది. అందుకే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ పర్సనల్ జాతకంలో ఇప్పుడు నేను బిజినెస్ చేయొచ్చా చేయకూడదా, ఇప్పుడు నేను ఇలాంటి స్టెప్స్ వేయచ్చా, ఇలా స్టెప్ తీసుకోవచ్చా, నేను వెళ్ళొచ్చా అనే విషయాలను ఎక్కువగా వీళ్ళు ఆలోచించి తీసుకుంటే నిర్ణయం వీళ్ళకి ఆ పని విజయవంతంగా అవుతుంది. ఇప్పుడు మన గోచారీత్యా గ్రహస్థితి ప్రకారం మనం చెప్పేది ఏంటంటే మకర రాశి వాళ్ళందరికీ వస్తుంది. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జాగ్రత్తగా ఇంటి వాళ్ళు చెప్పిన సలహాలతో వీళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా పక్క వాళ్ళ సలహాలు తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. ఎప్పుడు కొనండి వీళ్ళ సొంత నిర్ణయాలతో వెళ్తారు. వీళ్ళు నాకు నచ్చింది నేను చేసుకుంటా, ఎవరిని అడిగే పని లేదు, నాకు తెలుసు అన్ని క్లారిటీగా ఉన్నా అనుకుంటారు. ఈ మాసంలో క్లారిటీ మనం ఎంత ఉన్నప్పటికీ మన క్లారిటీని తప్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అష్టమ స్థానంలో రవి బుధ కేతువులు, దీనికి తగ్గట్టు గ్రహణము. దీనివల్ల ఏంటంటే మన ఆలోచనని మార్చేస్తుంది, మాయలో పడేస్తుంది. సో ఆ మాయలో పడి మనం ఏ తప్పులు చేస్తామో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో తెలియదు మనకి. అందుకని ఈ మాసం కాస్త భగవంతుని నామస్మరణ, పెద్దవాళ్ళ ఒక ఆశీర్వాదము, తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మకర రాశి వాళ్ళకి చాలా చాలా ఉత్తమమైన మార్గము. అమ్మ మరి మకర రాశి వాళ్ళకి అనారోగ్యం కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? వీళ్ళు ఈ మాసం అంతా ఎక్కువగా శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్యే అనే పదాన్ని మంత్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడము. శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్యే, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త, జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఏదైనా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు కూర్చొని జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి గురువారము చక్కగా దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శివాలయం కానీ సాయిబాబా గుడికి కానీ ఎక్కడికైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళాలి. మీరు దగ్గర ఉన్నది ఏ దేవాలయానికైనా ప్రతి గురువారం వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు చేయడం, ఇలాగే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకోవడం. దత్తాత్రేయ స్వామి ఆలయాలు ఉంటే చక్కగా వెళ్ళడము. తర్వాత దత్తపారాయణ చేసేవాళ్ళు ఉంటే చక్కగా చేయండి. ఈ మాసంలో గురువారం నుంచి సప్తాహ పారాయణలు చేస్తే మీకు అన్ని విధాల యోగంగా కనిపిస్తుంది, చక్కగా చేసుకోవచ్చు. రైట్ అమ్మా, ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మకర రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.